ఆయనకి సంతోషం కలగదు. దేవుని వాక్యాన్ని గమనించాలి. దేవుని పిల్లలారా, నీ ప్రవర్తన సరిలేనప్పుడు, నీ ఆలోచన సరిలేనప్పుడు, నీ భక్తి సరిలేనప్పుడు, వాక్యానుసారమైన జీవితం నీలో లేనప్పుడు సంతోషించాల్సిన దేవుడే సంతాపము నుండే పరిస్థితి వస్తుంది. చాలా జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోండి. నోవాహు కాలములో శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వారు కనుక వారి దేవుడికి సంతోషము కలగదా, సంతానము నుండి. దయచేసి ఆ మాట మనం చూద్దామా? ఆది కాండములో చాలా చక్కగా రాయబడిన మాట చూడండి. దయచేసి ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములో ఉన్నటువంటి తలంపులలోని కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. ఎంత బాధ అండి ఈ మాట. మనస్సాక్షి కాలంలో దేవుని పిల్లలారా మానవ జీవితాలు ఎలాగున్నాయంటే పాపపుణ్యము లేకుండా భయంకరమైన పాపములో ఆ ప్రజలు బ్రతుకుతున్నారు. వారి జీవితాల్లో వాక్యానుసారమైన ఆలోచన లేదు. వారి జీవితాల్లో విశ్వాస సంబంధమైన పరిస్థితి లేదు. ఎప్పుడు వారి యొక్క ఆలోచన ఏమిటి అంటే పాపము పాపము పాపమే. దేవుడు నోవాహు ద్వారా సువార్త ప్రకటింపజేసిన కాలాన్ని మనం చూస్తాం. లేఖనాలు చెబుతా ఉన్నాయి, నీతిని ప్రకటించిన నోవాహు అని. నోవాహు ప్రకటించాడు నీతిని, నోవాహు ప్రకటించాడు సువార్తను. అయినప్పటికీ కూడా వారి పాపాన్ని గురించి వారు పశ్చాత్తాపడకుండా దేవుని మాట నిరాకరించి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసి వారికి నచ్చిన విధముగా వారు బ్రతికారు. దానికి ఫలితం వారిని చూసి సంతోషపడాల్సిన దేవుడు సంతాపము నొందినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఆయన నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, తన సారూప్యములో కలగజేశాడు. కారణం ఏంటి? ఆయన సారూప్యములో చేరిన మనిషి తన యొక్క పోలిన చొప్పున నడవాలని, తన అనుకూలముగా జీవించాలని, తనకిష్టమైన బిడ్డల వారు బ్రతకాలని దేవుడు ఆశించి ఉన్నతమైన ప్రణాళిక చేత మానవ జీవితాన్ని ఆయన నిర్మించాడు. దేవుని పిల్లలారా, దేవుని ద్వారా సృజించబడిన ప్రజలే కదా, దేవుని ద్వారా నిర్మించబడిన వారే కదా. అయినప్పటికీ కూడా ఎలా బ్రతకాల్సిన వారు ఎలా బ్రతుకుతున్నారు అంటే ఆత్మానుసారంగా జీవించాల్సిన ప్రజలు శరీర సంబంధమైన ఆశలకు లోనయ్యారు. శరీర సంబంధమైన ప్రవర్తన, శరీర సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన ఉద్దేశాలు, వీటిని బట్టి వారు నడుచుకోవడం ద్వారా వారి ప్రవర్తన చూసిన దేవుడు నిజముగా ఆయన సంతాపము నొందినట్లుగా మనం చూస్తాం కదండి. శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వారు ఏం చేస్తారట? దేవుణ్ణి సంతాపానికి గురి చేస్తారు. దేవుని హృదయాన్ని వారు గాయపరుస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన మనసు నీలో లేకపోతే, ఆత్మ సంబంధమైన ప్రవర్తన నీలో లేకపోతే, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే నిన్ను గురించి దేవునికి సంతోషం ఉండదు. ఎంత వాక్యమైనా, ఎంత బలమైన విశ్వాసమైనా, సహవాసాన్ని విడవకుండా ప్రార్థనలో కొనసాగుతున్న వ్యక్తి వల్ల జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నడవడం, ప్రవర్తించడం, బ్రతకడం నేర్చుకోవాలి. ఒకవేళ ఆత్మీయ స్థితిలో నీవు బలహీనురాలుగా ఉంటే నీ ప్రవర్తన బట్టి దేవుడు సంతాపాన్ని పొందుతారు కానీ సంతోషించారు. నిజంగా నీ జీవితం దేవుడికి సంతోషాన్ని కలిగించేదిగా ఉందా? నిన్ను చూసి దేవుడు ఆనందపడేదిగా నీ జీవితం ఉందా? ఈ రాత్రి దేవుడు వాక్యం నీవు ఆలోచన చేయి. ఎప్పుడు కూడా
శరీర సంబంధమైన మేలుల కోసమే మనిషి తహతహలాడుతూ ఉంటాడు కదండి. శ్రమ వస్తే దేవుని సహాయం కావాలి, వ్యాధి వస్తే దేవుని సహాయం కావాలి, బలహీనత వస్తే దేవుని సహాయం కావాలి. ఆత్మ సంబంధముగా దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నానని ఆలోచించే విశ్వాసం నేటి దినాల్లో కరువైపోతా ఉన్నారు. దేవుని పిల్లలారా, ఎక్కడ చూసినా దేవునికి విరోధమైన శరీర సంబంధమైన ఆలోచనే మానవ జీవితాల్లో ఏడుకొని చూస్తున్న దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలారా, ఆయనను సంతోషపరిచే విధముగా మన ప్రవర్తన ఉండాలి. తెస్సలోనికలో సంఘాల గురించి పౌలు సంతోషిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఇదిగో క్రీస్తు ద్వారా మీరు ప్రకటించిన వాక్యాన్ని బట్టి మీరు నడుచుకుంటున్నారు కనుక నీ ప్రవర్తన చూసిన దేవుడు, మీ నడకను చూసిన దేవుడు, మీరు నడిచే పద్ధతిని గమనించిన దేవుడు మిమ్మల్ని గురించి సంతోషముగా ఉన్నారు కనుక ఇంకా అంతకంత మీరు ఆ విషయంలో అభివృద్ధి చెందండి తెస్సలోనికలో సంఘమా అని జ్ఞాపకం చేస్తున్నారు. కానీ నోవాహు కాలాన్ని మనం గమనిస్తే దేవుని పిల్లలారా, ప్రజలు సంతాపాన్ని కలిగించారు. లేఖనాలు చరిత్ర చెబుతా ఉంది కదా, నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, 3 కోడళ్ళు. చెప్పండి, ఆ తరము వారిలో ఈ 8 మంది మాత్రమే సజీవులుగా రక్షించబడ్డారు, ఓడలో భద్రముగా ఉన్నారు. కానీ మిగిలిన వారందరూ కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షము చేత వారి జీవితాలు వినాశనమైనట్లుగా మనం చూస్తాం. ఎందుకని ఇంత వేదనకరమైన పరిస్థితి వారికి ఎదురైంది అంటే వారు శరీర సంబంధంగా జీవించారు కనుక, వారి ప్రవర్తన దేవుని దృష్టిలో అనుకూలంగా లేదు కనుక, వారి గురించి దేవుడు సంతోషించే పరిస్థితి కనుగొనలేదు కనుక ఆ విధముగా వారు నష్టాన్ని అనుభవించారు. నిజముగా దేవుని పిల్లలారా, నోవాహు ఎంత బాధ అనుభవించారో చరిత్ర చెబుతా ఉంది కదండి. ప్రకటించి భక్తుడు అలసిపోయాడు, కానీ వారి జీవితాలు మార్చుకోలా, దేవుని వాక్యాన్ని అంగీకరించాల, వాక్యానుసారముగా జీవించాలనే ఆలోచన వారికి కలగల. వారు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుంది వారి జీవితాలు. వారికి నచ్చినట్టుగా వారు బ్రతికారు, వారికి అనుకూలముగా వారు జీవించారు. దేవుని స్వాధీనములో వారి జీవితాలను కొనసాగించుకోలేకపోయారు. వారికి తెలిసిందే, వారు ఆలోచించిందే వారికి సరైన మార్గం అనుకున్నారు, కానీ దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ఆ తరం వారిలో అనేక మంది చెప్పండి భయంకరమైన జల ప్రళయం ద్వారా నాశనం చేయబడినట్టు వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు నేను కూడా నిజముగా శరీర సంబంధమైన మనసు నీలో ఉంటే నిన్ను బట్టి దేవునికి సంతోషం కలగదు. నిజముగా దేవుని పిల్లలారా, మనం ఆత్మానుసారంగా జీవిస్తా ఉంటే మన ప్రవర్తన బట్టి దేవుడు సంతోషిస్తారు, మన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తారు. ఒకవేళ శరీర సంబంధమైన ఉద్దేశాల మధ్య ఊగిసలాడుతూ ఉంటే నీ ప్రవర్తన దేవుడి దృష్టికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడిని బాధ పెట్టే వ్యక్తిగానే ఉంటావు, కానీ ఆయనను సంతోషపరిచే వ్యక్తిగా మాత్రం ఉండలేవు. అయితే చెప్పండి, ఆయన సంతోషించాలి అంటే మన జీవితం ఎలాగుండాలి? దయచేసి మనకున్న సమయాన్ని బట్టి 3 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలారా, ఆయన సంతోషించాలి మనం చూసి అంటే మనం ఏం చేయాలి? లేఖనాల్లో చాలా అంశాలు ఉంటాయి. అయితే మనకున్న సమయాన్ని బట్టి ముఖ్యముగా 3 మాటలు చెప్పి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. చూడండి, 1 సమూయేలు గ్రంథం ఒక మాట మనం గమనిద్దాం. 1 సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయము 22వ వచనం. 1 సమూయేలు గ్రంథం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి
యెహోవా సంతోషించున్నట్లు చాలు. అంటే ఇక్కడ ఉన్న చరిత్ర అంతా మీకు చెప్పట్లా, మీరు గృహాల దగ్గర చక్కగా అదే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ప్రారంభం నుండి జాగ్రత్తగా మీరు చదువుకోండి. నేను చెప్పిన సందర్భం అక్కడ ఉంటుంది. దేవుని పిల్లలారా, ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలుతో ఈ మాట చెబుతూ ఉన్నాడు. సౌలా, ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు అంటే, ఒకడు చదవండి దయచేసి ఆ మాట, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి, ఎవరైనప్పటికీ కూడా దేవుడు ఆజ్ఞను జారీ చేస్తే ఆ ఆజ్ఞను గైకొని ఎవరైతే ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటారో వారిని చూసి దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడు. ఎంత సంతోషం అండి! నిజంగా పిల్లలు తండ్రి మాటకు లోబడుతున్నా, తల్లి మాటకు లోబడుతున్నా ఆ పిల్లలను బట్టి ఆ తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది, వారు సంతోషిస్తారు. దేవుని వాక్యాన్ని గమనించాలి. ఇక్కడ రాయబడిన చరిత్ర అంతా నేను చెప్పట్లా, 15వ అధ్యాయం ప్రారంభం నుండి మీరు చదువుకోండి. అయితే ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు అనే మాట గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనప్పటికీ కూడా దేవుని ఆజ్ఞను అనగా దేవుని వాక్యాన్ని, సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడైన మాట్లాడే మాట ఎవరైతే విని ఆ మాట ప్రకారముగా గైకొని వారి జీవితాల్లో నడుచుకుంటారో వారంటే దేవునికి ఎంత సంతోషమో కదండి, చాలా సంతోషం. లేఖనాలు మనం చూస్తాం, ఆజ్ఞ అనేది దేవుడు ఎప్పుడు ఇచ్చారండి? మోషే ద్వారా ఇచ్చారు. ఎప్పుడు? వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కనాను దేశంలో ప్రవేశించే ముందు వారి జీవితాల్లో కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అన్నటువంటి విషయాలు ఆజ్ఞల ప్రకారంగా దేవుడు వారికి ఇచ్చారు. ఎవరైతే నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటారో వారందరూ కూడా నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని ఆ దినాల్లో దేవుడు మోషే కూడా ఖండితంగా వారికి చెప్పారు. అయితే అదే మాట సమూయేలు సౌలుతో జ్ఞాపకం చేస్తున్నాడు. రాజా, నీవు రాజు అయినప్పటికీ కూడా వాస్తవానికి నీ జీవితాల్లో నీవు చేసిన పని, నీ ప్రయత్నము దేవుని దృష్టిలో సంతోషముగా లేదు. దేవుడు సంతోషించాలి అంటే ఆయన ఆజ్ఞను వింటున్నటువంటి వారు ఆజ్ఞ ప్రకారముగా జీవించాలి. ఆయన చెప్పింది ఒకటైతే నువ్వు మరొకటి చేశావు, ఎలా సంతోషిస్తాడు ఆయన? ఏం చేశాడు చెప్పండి? సౌలు చేసిన పని ఏంటి? ఈ చరిత్ర ప్రారంభిస్తే సమయం చాలా పట్టుద్ది. దేవుని పిల్లలారా, 15వ అధ్యాయం కానుంచి మీరు చదువుకోండి, చాలా స్పష్టంగా మీకు అర్థమైంది ఆ భాగం. దేవుని వాక్యాన్ని ఆలోచన చేయాలి. ఎవరైనప్పటికీ కూడా ఆయన వాక్యాన్ని వింటున్న ప్రజలు ఉన్నారు, ఆయన వాక్యాన్ని ఆలోచిస్తున్నటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధాత్మగా తన భక్తుల ద్వారా మాట్లాడుతున్నటువంటి ఆయన మాటలు వింటున్నటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఆయన మాట ప్రకారంగా బ్రతికేవారు కావాలి, ఆయన మాట ప్రకారంగా జీవించేవారు కావాలి, ఆయన మాట ప్రకారంగా నడుచుకునేవారు కావాలి. ఎవరైతే ఆయన ఆజ్ఞను విని ఆజ్ఞ ప్రకారముగా ఆయన కట్టడలు అనుసరించి జీవిస్తారో వారిని చూసి దేవుడు సంతోషిస్తారు.